హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ పరోటా చేస్తున్నా. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి పిండి కలపడానికి. ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా నేను. కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ వస్తుంది పరోటా. ఇప్పుడు దీన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా చపాతీ పిండి లెక్క కలపాలి మనం. చూడండి, పిండిని అయితే ఇట్లా మంచిగా సాఫ్ట్గా కలపాలి. ఇట్లా మరీ గట్టిగా కలపొద్దు, అట్లానే వాటర్ ఇట్లా ఎక్కువ పోయొద్దు. మీడియంగానే వాటర్ పోసి మంచిగా మెత్తగా పిండిని కలిపి ఒక 30 మినిట్స్ పిండిని పక్కన పెట్టేయాలి. నేనైతే ఒక హాఫ్ ఆనియనే కట్ చేస్తున్నా, ఈ హాఫ్ తీసేస్తున్నా, సరిపోతుంది సగం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేయాలి. కొత్తిమీర ఏమో సన్నగా కట్ చేయొద్దు, కొంచెం దొడ్డుగానే కట్ చేయాలి. కొంచెం పెద్ద సైజే కట్ చేయాలి ఇట్లా. పిండి నానే వరకు మనకైతే ఇంకొక చిన్న పని ఉంది. నేనైతే ఒక 4 eggs తీసుకున్నా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ఇట్లా పెద్దది. 4 eggs తీసుకున్నా. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర ఇవి రెండు వేయాలి. ఫస్ట్ కొన్ని ఆనియన్స్ వేస్తున్నా, కొంచెం కొత్తిమీర వేస్తున్నా, కొంచెం సాల్ట్ వేస్తున్నా, కొంచెం కారం. ఇప్పుడు వీటిని మంచిగా కలపాలి ఇక ఒకసారి. సేమ్ ఆమ్లెట్కి కలిపినట్టే, కాకపోతే ప్లేట్లు వేసి కలుపుతున్నా నేను. పిండి అయితే మంచిగా నానింది చూడండి, మెత్తగా ఉంది మంచిగా. మనం చపాతీకి ఎంత పిండి అయితే తీసుకుంటామో పరాటా కోసం ఇట్లా అంత పిండి తీసుకొని రౌండ్గా వేయాలి. ఇట్లా సన్నగా పెద్దగా చేయాలి, సేమ్ చపాతీ లెక్కనే, కాకపోతే కొంచెం సన్నగా ఉండాలి ఇట్లా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఒక చాక్ తీసుకొని నేను వీడియోలో చూపెట్టినట్టు కట్ చేయాలి. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను. పైనుంచి 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం ఈ పరాటాకి రుద్దాలి. పొడి పిండి వేయాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి.
ఇట్లా పరాటా మంచిగా లేయర్ లేయర్ వస్తుంది. కొంచెం పొడిపిండి వేసి ఇట్లా సన్నగా చేయాలి మంచిగా. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇట్లా ఇట్లా వేసి 2 సైడ్లు ఇట్లా ముంచాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్ వేద్దాం. చూడండి పరాటా ఎంత మంచిగా పొంగిందో. మస్తు వంగింది కదా. ప్లేట్లకు తీసుకుందాం. పూరది ఎగ్ పరోటా అయితే అయింది. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో, మస్తు మెత్తగా వచ్చినాయి, ఫుల్ పొంగినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లున్నాయో. బాగుంది, మస్తు వచ్చింది. అసలు లోపల ఉడుకుతుందో ఉడకదో అన్న డౌటే అవసరం లేదు. మస్తు ఉడికింది, మస్తు ఉంది టేస్ట్. సాస్లో ముంచుకొని మస్తు సాఫ్ట్గా వచ్చినాయి. మళ్ళా ఎగ్ పరోటా అయితే అద్దరిపోయింది. సాస్ లేకుండా తిందాం. సాస్ లేకుండా ఉత్తది కానీ మస్తు ఉంది టేస్ట్ అసలు. ఎందుకంటే మనం అన్నీ వేసినాం కదా. ఎగ్ పరోటా అద్దరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలని తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.